ఆర్తజనరక్షకాయ శిష్యహృదయమందిరే శిష్యదుఃఖోపనాశాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 13వ అధ్యాయము. శివుడు పార్వతికి మాఘమాస మాహాత్మ్యమును తెలుపుట. వశిష్ఠుల వారు విన్నించిన మార్కండేయ చరిత్రను, శివలింగాకార వృత్తాంతమును అత్యంత కుతూహలముతో విన్న దిలీప మహారాజు వశిష్ఠ మహాముని ఈ మాఘమాస మాహాత్మ్యమును తెలుపు విషయము లింకను ఎన్నింటినో మీ నుండి వినాలని ఉత్కంఠతోనున్నాము, కావున సెలవియ్యండని అభ్యర్థించాడు. అతని కోరికను కాదనలేక వశిష్ఠుల వారిట్టు చెబుతున్నారు. ఓ దిలీప మహారాజా, ఈ మాఘమాస మహాత్మ్యమును ముందు శివుడు పార్వతికి విన్నవించాడు, బ్రహ్మదేవుడు నారదునికి విన్నవించాడు. దానినే మీకు విన్నవించెదను, శ్రద్ధగా ఆలకింపమంటూ చెప్పసాగాడు. ఒకనాడు కైలాస పర్వతమందు శివుడు ఒంటరిగా కూర్చొని ప్రకృతిని తిలకించుతున్న సమయంలో పార్వతీదేవి వచ్చి, నాథ, మీ ద్వారా అనేక కుంగ్రొత్త పుణ్య విషయములను తెలుసుకున్నాను, కానీ ప్రయాగక్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినియుండలేదు. వాటిని కూడా మీ వలన వినవలననే కోరికతో ఉన్నాను, కావున నా కోరికను తీర్చి నన్ను ధన్యురాలిని చేయండి స్వామి అని ప్రార్థించింది. ప్రేమతో అర్థిస్తున్న పార్వతి కోరికను కాదనలేకపోయాడు పరమేశ్వరుడు. దేవి, నీ కోరికను తప్పక తీర్చదను అంటూ చెప్పసాగాడు. సూర్యుడు మకర రాశి యందుండగా మాఘమాసమందు ప్రతివారను ప్రాతకాలముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదిలో స్నానము చేసి విష్ణు పూజలు చేయాలి, దాన ధర్మాది సత్కృత్యములను చేయాలి. అట్లు చేసినచో సకల పాపముల నుండి విముక్తుడగుటయేగాక మరణించిన పిదప మోక్షమును పొందగలడు. అట్లే సూర్యుడు మకర రాశిలో నుండు మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు ఏ మనుజుడు నదీ స్నానము చేస్తాడో అట్టివాడు వైకుంఠమునకు పోయి సుఖింపబడును. అంతేకాదు, ఈ మాఘమాసమందు సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ నది అందైనను సముద్రమందైనను చెరువులు బావులందైనను ప్రాతకాలమందు స్నానము చేసినచో వారికి విశేష పుణ్యఫలము కలుగటయేగాక వారి సమస్త పాపములు హరించుకుపోవును. విడవకుండా 2వ రోజున 3వ రోజున అట్లే మునరించినచో విష్ణులోకము విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమందు ప్రయాగక్షేత్రములో త్రివేణి సంగమ స్నానం మునరించినచో అట్టివారు జన్మరాహిత్యమును పొందుదురు, అనగా వారికిక మరు జన్మ అనేది కలుగదు. మహేశ్వరి, మాఘమాసమందు సూర్యుడు మకర రాశిలో ఉండగా చేయు నదీ స్నానమునకు ఫలితమింతని చెప్పనలవిగారు. మాఘమాసమందు దొరికిన ఏ నీటి తావు ఎందైనను, అనగా నది, చెరువు, బావి, కాలువ లేదా గోపాలమున నంతటి నీరున్న ప్రదేశమునందైనను ప్రాతకాలమందు స్నానమాచరించి ఆదిత్యునకు అర్ఘ్యప్రదానము గావించి శక్తి కొలది దాన ధర్మములు చేయవలెను. అటుపిమ్మట విష్ణువార్చనలను శివార్చనలు గావించాలి. ఎందుకంటే అన్ని మాసములలోనూ మాఘమాసము అత్యంత శ్రేష్టమైనది. సర్వదేవతలందును శ్రీమన్నారాయణుడే ముఖ్యుడు గదా. ఆ శ్రీమన్నారాయణుడే గదా సకల చరాచర జీవరాశిని పోషించి పెంపొందించుచున్నది. శాస్త్రాలన్నింటిలోనూ వేదశాస్త్రం ముఖ్యమైనది. జాతులన్నింటిలోనూ బ్రాహ్మణ జాతి శ్రేష్టమైనది. పర్వతములన్నింటిలోనూ మేరు పర్వతము ఉన్నతమైనది. అట్లే మాసాలన్నింటిలో మాఘమాసము మిక్కిలి శ్రేష్టమైనది. కావున మాఘమాసమందు చే విష్ణు పూజలు, భజనలు, సంకీర్తనలు, దాన ధర్మాది సత్కృత్యములు విశేష ఫలమునిస్తాయి. భగవంతుని చేరుటకు భక్తి మార్గం ఒక్కటే సులభోపాయమని గ్రహించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించినచో ఆ భగవంతుడే మన రక్షణను చూసుకుంటాడు, అడగకుండానే అన్నీ సమకూరుస్తాడు. కావున
ఈ పుణ్య మాఘమాసమందు సర్వులు భగవంతుని సేవయందే తరించాలి. చలిగా ఉన్నదని స్నానం మానివేయటం అనేది రాబోయే పుణ్యాన్ని కాలదన్నటమే. ఈ మాఘమాసములో ప్రాతకాలమునే లేచి స్నానపానాదులను గావించి సూర్యునికి అగ్రప్రదానం చేసి నమస్కరించి నైవేద్యము పెట్టి శుభప్రదమైన ధవల వస్త్రాలను ఒక పేద బ్రాహ్మణునికి దానం చేసినచో మంచి ఫలితము పుణ్యము వచ్చును. ఒక దృష్టాంతము వచ్చుటకు కారణము దాన ధర్మాది కార్యములను చేస్తున్న వారిని అడ్డగించుట, దాతలను అపహాస్యము చేయుట ఇత్యాది దుష్కృత్యముల వల్లనే నని గ్రహించాలి. అట్టి దుర్మార్గులు ఘోర నరకమును అనుభవిస్తారు. సర్వపాపములను మూటగట్టుకొని యమయాతనకు గురి అవుతారు. వంశక్షయము కలుగును. రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు. తద్విరుద్ధముగా అంటే మంచి పనులు చేయుటకు ప్రోత్సహించిన వారు పుణ్యలోక గతులను బడయుదురు. శక్తిహీనులు మాఘమాసమందు శిరస్సుపై నీళ్లు చల్లుకొని మానసిక పూజలు చేసి ఆదిత్యునికి అభివాదము చేసిన చాలును. అట్టివారు మాఘమాస మాహాత్మ్యమును వినుటకు గాని చదువుటకు గాని చేసినచో నట్టివారు తమ 7వ జన్మాంతమున విష్ణు పదప్రాప్తి నొందుదురు. మనం చేసుకున్న పాపములు దారిద్ర్యములు తొలగిపోవాలంటే మాఘమాస విధులే శ్రేష్టమైనవి, పుణ్యదాయకమైనవి. ఈ మాఘమాసము 30 రోజులు క్రమం తప్పకుండా పూజ పునస్కారాలు, దాన ధర్మాది కార్యములు, భజనలు, ఆలయ సందర్శనాలు, భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో నున్నట్లయితే అతనికి 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యబలము సిద్ధించును. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలనిచ్చి సంతృప్తి పరిచినచో ఎనలేని పుణ్యమును సంపాదించుకోగలరు. బ్రహ్మహత్యాది ఘోర పాపములన్నీ నశించిపోవును. ఈ మాఘమాసమునందన్ని రోజులు కడు నియమ నిష్టలతో నున్నచో నాతుడు రౌరవాది నరకముల నుండి విముక్తుడొకటయేగాక గతించిన తన వారిని కూడా విముక్తులను చేసిన వాడగును. పార్వతి మాఘమాస మాహాత్మ్యము నదీ స్నాన ఫలమును ఇత్యాదులను చెప్పి తిని నీవును అట్లే ఆచరించి సద్గతులను పొందుము. ఈ మాఘమాస మాహాత్మ్యమును గురించి ఎంత చెప్పిననో తక్కువే. ఇది ఒక తరగని గని లాంటిది సుమా అన్నాడు కైలాసవాసియగు పరమేశ్వరుడు. మాఘపురాణము 13వ అధ్యాయము సమాప్తము. ఓం సహనా భవతో సహనో భునక్తో సహ వీర్యంకరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.